అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అంధకారం తర్వాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. అలాగే దుఃఖం తర్వాత వచ్చిన సుఖం అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 24, 2024 ఆదివారం. తిథి చతుర్దశి ఉదయం 9:54 వరకు. తదుపరి పౌర్ణమి. నక్షత్రం పుబ్బ ఉదయం 7:34 వరకు. తదుపరి ఉత్తర. యోగము గండము రాత్రి 8:34 వరకు. తదుపరి వృద్ధి. కరణం వనిజ ఉదయం 9:54 వరకు. తదుపరి విష్టి రాత్రి 11:13 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:08. సూర్యాస్తమయం సాయంత్రం 6:19. చంద్రోదయం సాయంత్రం 5:41. చంద్రాస్తమయం తెల్లవారుజామున 6:05. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:48 నుండి 6:19 వరకు. యమగండం మధ్యాహ్నం 12:14 నుండి 1:45 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:48 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుండి 5:30 వరకు. వర్జము మధ్యాహ్నం 3:41 నుండి 5:29 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 2:30 నుండి 4:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. శుభ గడియలు ఉదయం 9:54 నుండి 11:03 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:34 నుండి 5:21 వరకు. మార్చి 24 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి చతుర్దశి ఉదయం 9:54 వరకు ఉంది. తదుపరి పౌర్ణమి. చతుర్దశి రిక్త తిథి కాబట్టి పంచాంగం ప్రకారం మనం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే పౌర్ణమి మంచి తిథే కానీ ఉదయం 9:54 నుండి 11:13 వరకు ఉండే విస్తీకరణం మాత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఉదయం 7:34 నుండి వచ్చే ఉత్తరా నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. శుభకార్యాలు కాని మంచి పనులు ఏవైనా ఉంటే ఈ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ శుభ సమయాల్లోనూ చేసుకోవచ్చు. సర్వార్థ సిద్ధి యోగం శుభకార్యాలకు కూడా మంచిదే కానీ శుభకార్యాలకు పంచాంగంలోని మిగతా అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ ఈరోజు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 2:20 వరకు సింహరాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 2:20 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 2:20 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు
మేషం, కరకాటకం, కన్యా, వృశ్చికం, ధనస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం కర్ణాటక సంగీత పితామహులు పురందరదాస గారు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఫ్రెంచ్ ఫ్రైస్ మొట్టమొదటిగా ఏ దేశంలో తయారు చేయబడ్డాయి? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం, సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం, కవి, రచయిత, వాగ్గేయకారులు ముత్తుస్వామి దీక్షితులు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 24 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి ధైర్యంగా ఉండాలి. మిథున రాశి అంతా మంచే జరుగుతుంది. కర్కాటక రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. సింహరాశి తీపి కబురు వింటారు. కన్యా రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. తులా రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి రాబడి ఉంటుంది. ధనస్సు రాశి ప్రశంసలు అందుకుంటారు. మకర రాశి బహుమానాలు అందుకుంటారు. కుంభరాశి మంచి మనసును చాటుకుంటారు. మీన రాశి తీపి కబురు వింటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.